నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు శ్రీవారి సేవలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎస్టీ హాస్టల్లో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వినోద్ నాయక్ మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పరిశుభ్రంగా 5 రోజుల ప్రణాళిక ఏర్పాటు కలెక్టరేట్ కార్యాలయం ముందు పీడీఎస్యు సురేష్ ధర్నా రేషన్ షాప్ ప్రారంభించిన కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి నిజాం కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థుల ఆందోళన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాలల ఐక్యవేదిక సమావేశం శ్రీవారి సేవలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ శ్రీవారి భక్తులకు నారా చంద్రబాబు నాయుడు పాలనలో స్వర్ణయుగం వచ్చింది. టీడీపీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి వైసీపీ రాజకీయ కార్యకలాపాలు సాగించింది. గడిచిన 2 నెలలుగా టీడీపీ సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తిరుమల తిరుపతి యొక్క ప్రాశస్త్యం తెలిసినటువంటి కోట్లాది మంది హిందూ భక్తులందరూ కూడా గడిచిన 5 ఏళ్లలో గుండె లవిసేలా ఎలా రోదన వేదన వ్యక్తం చేశారో మీ అందరికీ తెలుసు. ఆలయాన్ని రాజకీయ కేంద్రంగా మార్చుకుని రాజకీయ కార్యకలాపాలకి లేకపోతే ముఖ్య నాయకుడి యొక్క వ్యక్తిగత పనులకి ఇక్కడ పనిచేసిన కీలక అధికారులు ఏ రకంగా వ్యవస్థను వాడుకున్నారో మీరందరూ కూడా చూశారు. గడిచిన 2 నెలలుగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు కానీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు కానీ భక్తులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. నేను చౌదరి గారిని అడిషనల్ ఈవో గారిని కలిసినప్పుడు ఇక్కడ మీరు జర్నలిస్ట్గా పనిచేశారు, అసలు ఎందుకు రోజుకు 70,000 మంది వరకు కూడా దర్శనం చేయగలిగి అవకాశం ఉండి కూడా ఎందుకు గతంలో చేయలేకపోయినా అనే వర్షనైనా తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రెండో విషయం, ఆయనే స్వయంగా మానిటర్ చేసి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నటువంటి విషయాలపైన కూడా విచక్షణని ఆయనే తీసుకుంటున్నారు, ఎవరికో ఒకరికి అప్పచెప్పకుండా. కాబట్టి ప్రపంచ హిందూ భక్తులందరికీ కూడా తిరుమల ఆలయంలో మరింత ప్రాధాన్యత కలుగుతుందన్నటువంటి విశ్వాసం నమ్మకం కలుగుతోంది. మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో కానీ తిరుమల ఆలయ వ్యవహారాల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఆ రోజులు వచ్చాయి, భక్తులందరికీ కూడా మళ్ళీ స్వర్ణయుగం వచ్చిందని భావించవచ్చు. క్షణకాలం స్వామివారి దర్శనం కోసం కనురెప్పపాటు దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు సుదర్శన టోకన్ తీసుకుని కూడా నడుచుకుంటూ వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు. నిన్న మొన్న కూడా చూస్తే అధిక రద్దీ ఉన్నా కూడా కొండ మీద దాని ప్రభావం కూడా కనపడకుండా 70,000 మంది మించి దర్శనం చేసుకునే వెసులుబాటుని ఏ రకమైనటువంటి తోపులాటకు అవకాశం లేకుండా చేస్తున్నటువంటి అధికార యంత్రాంగాన్ని మరొకసారి మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్పు పాలన. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ముగ్గురు కలిసి ఈ త్రయం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత సమర్థంగా నడుపుతున్నారో ఆలయ పాలనా వ్యవహారాలను కూడా అంతే సమర్థవంతంగా నడుపుతూ భక్తులకి అధిక ప్రాధాన్యతనిచ్చి సామాన్య భక్తులకి వారి అభీష్టం మేరకు స్వామివారిని దర్శనం చేసుకుని వారి భక్తితో సమర్పించుకునే మొక్కులు సమర్పించుకునేటప్పుడు బాధతోనో లేకపోతే ఇబ్బందులు పడుతూనో ఏవగించుకుంటూనో కాకుండా భక్తితో వాళ్ళందరూ కూడా వారి మొక్కులు చెల్లించుకునే భాగ్యాన్ని ఇక్కడ కల్పిస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. కామారెడ్డి జిల్లా గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు చాలా సమస్యలు ఉన్నాయని, ఎస్టీ హాస్టల్లో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, ఎల్లారెడ్డి గురుకులం బాలికల హాస్టల్లో మరుగుదొడ్లు సరిగ్గా లేవు, చుట్టూ గోడ కూడా లేదు, పిల్లలకు సేఫ్టీ లేదు, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నేను కామారెడ్డి జిల్లా గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు. ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. ఎందుకంటే సమస్యలను గిరిజన వెల్ఫేర్ బాలికల కావచ్చు, ఎస్టీ బాయ్స్ ఎస్టీ హాస్టల్ కావచ్చు,
ఇంకా చాలా సమస్యలతో ఎదుర్కొంటున్నారు పిల్లలు. ఇట్లానే కామారెడ్డి ఎస్టీ హాస్టల్లో మెనూ ప్రకారము భోజనం పెట్టడం లేదు. ఇష్టరాజ్యాంగంగా వస్తుండో ఏదో చూసి వెళ్ళిపోతుండో తప్ప పట్టించుకుంటుండే ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఎల్లారెడ్డి ట్రైబల్ బాలికల గురుకుల పాఠశాల అండ్ కాలేజీలో మరుగుదొడ్లు కానీ గ్రౌండ్స్ వాళ్ళు కూడా కానీ ఎటువంటిది సేఫ్టీ లేదు. కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. మళ్ళా గవర్నమెంట్ ఎల్లారెడ్డి బాయ్స్ హై స్కూల్ గత 5 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ పట్టుకున్న కాంట్రాక్టర్ని బిల్లు రాకపోవడంతో ఈ కాంట్రాక్టు ఆన్ని ఆపేసి అదే కూలిన బిల్డింగ్లోని చదివిస్తున్నారు ఉపాధ్యాయులు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు వాన అనక చలి అనక ఎటువంటి సేఫ్టీ లేదు, ఏం లేదు. పైనుంచి ఎప్పుడు ఊడిపడేది తెలుస్తలేదు గోడ పచ్చలు. ఇప్పుడు అది కూడా చాలా దారుణంగా నడుస్తుంది. ఇప్పుడు కూడా ఈ వానాకాలంలో 10-15 రోజులు వర్షం కురవడం వల్ల చాలా ఇబ్బందితోటి రోజులు పోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే వీటిపైన చాలా సీరియస్గా కన్స్ట్రక్షన్ అయింది. మళ్ళీ ఇది ఇటువంటిది పరిస్థితి ఉన్నది. ఈ పొజిషన్లో ఈ స్కూల్ ఇక్కడ 10 పిల్లలు చదువుతున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉన్నది. ఈ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉన్నదో అట్లనే ఉన్నది. ఇవాళ 4 సంవత్సరాలు అవుతుంది ఈ కన్స్ట్రక్షన్ అయ్యి. మళ్ళీ అక్కడి నుంచి పోచారం డ్యామ్ నుంచి ఒక కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్లో పిల్లలు పోతున్నారు. చదువుతందు పోతే కెనాల్లో పోతున్నారు పిల్లలు. అట్లా రాకుండా అది కూడా వాళ్ళు కూడా వేపియాలని నేను ప్రభుత్వానికి కోరుతున్నాను. వీటిపైన తగిన చర్యలు తీసుకోవాలి. ఇవి ఏదైతే సీరియస్ మ్యాటర్ తోటి తీసుకోవాలనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పేరు గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కామారెడ్డి. కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీటింగ్ లో నాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణం. కడప జిల్లా బద్వేల్ మండలం బాలేపల్లె దళితవాడ గ్రామంలో నివసిస్తున్న కవిత ప్రేమించి మోసం చేసిన ఉమామహేశ్వరరావుతో వివాహం చేసి తనకు న్యాయం చేయాలని కోరారు. सरपंच కొన్ని నా పేరు నాగిపోగు కవిత. మా తల్లిదండ్రుల పేర్లు నాగిపోగు చిన్నబాబులమ్మ, నాగిపోగు ఓబులేసు. మాది బాలేపల్లె గ్రామం, బద్వేల్ మండలం, కడప జిల్లా. మా గ్రామంలో ఉండే కొలపల్లె ఉమామహేశ్వర్, అతని తల్లిదండ్రులు జి కేశమ్మ, జి రాయప్ప. అతను 2022 సంవత్సరంలో నన్ను ప్రేమించానని చేతులు కోసుకుంటూ సూసైడ్ చేసుకొని నన్ను బెదిరించి నానా విధాలుగా నాకు చేసి నన్ను ఏప్రిల్ నెలలో 2023 నెలలో నన్ను గర్భవతిని చేసి నీకు ఎటువంటి ఆపద కలగనీను, మా పెద్దల్ని ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను, నీకు అలాంటి ఆపద నేను ఉండనీయనని చెప్పి నాకు ఎన్నో మాయ మాటలు చెప్పి కోవిడ్కి వెళ్ళిపోయినాడు. ఈ విషయం నేను వాళ్ళ తల్లిదండ్రులను అడగ మా అమ్మ నాన్నని నన్ను గర్భవతిని కూడా చూడకుండా నన్ను కొట్టి ఈడ్చి నానా బూతులు మాట్లాడి పంపించినారు. నేను దేవుడి దయ వల్ల నా బిడ్డకు ఏ అన్యాయం జరగలేదు. ఈ విషయం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొరపెట్టుకోగా న్యాయం చేస్తామన్న పోలీసులే నాకు న్యాయం చేయకుండా
అన్యాయం చేశారు. పెద్ద మనుషులకు చెప్తే వారు చెప్పిన మాయ మాటలు విని నాకు న్యాయం చేయకుండా అన్యాయం చేశారు. నా భర్తను నాకు కోవిడ్ నుంచి పిలిపించి నాకు పెళ్లి చేసి నాకు న్యాయం చేయాలి. వాళ్ళతో నాకు ఎప్పుడైనా ప్రమాదం ఆ కుటుంబ సభ్యులతో, కావున ఆ కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేసి. కడప నగరంలో ఆర్టీసీ డిపోలో 17 నూతన బస్సులను ప్రారంభించిన రోడ్డు రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇది స్వర్ణ యుగం. గత వైసీపీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ నిర్వీర్యమైందని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన 2 నెలల్లో గాడిలో పెట్టడం జరుగుతుందని, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏ సమస్యలైతే గత 5 సంవత్సరాలలో నిర్వీర్యమయ్యాయో వాటిని గాడిలో పెట్టడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పారు. चामरं समर्पयामि धूपं परिकल्पयामि श्रीमहादेवं गणपतिदेवतस्य विश्वं गुरुदेवताभ्याय देवं तस्माऽग्नमेद श्रीदेवदेवतोद्ब्रह्मा महागणपतिदेवता सङ्कल्पितमेतार्थगणपतये एतार्थगणपतिमूलनिवासाय वासुदेवप्रियाय नमो गणपतिभ्यश्च देवतः अस्माग्नो देवताभ्याय तिष्ठति महादेवं सर्वदेवता ఎనికి సర్దుకున్నా మీరు ఎనికి సర్దుకున్నా మీరెందుకు కొంచెం సర్దుకోకుండా ఓకే సార్ ఓకే గత 5 సంవత్సరాల్లో ఏపీఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. 2 నెలల ముందు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ సంస్థలు దెబ్బతిన్నాయో, ఏ సంస్థలు నిర్వీర్యమైనాయో గత 5 సంవత్సరాల్లో దానిలను గాడిలో పట్టే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్లో ఏపీఎస్ఆర్టీసీకి ఒక చిరస్మరణీయ స్థానం ఉంది. సూర్యుడు ఎక్కడి వరకు పోతాడో అక్కడ వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు కుగ్రామాల్లో కూడా పర్యటిస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలకు ఈరోజు మనం ఇస్తున్న బియ్యము, పెన్షన్ ఎలాగో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం కూడా అంత గొప్పది. కాబట్టి కడప జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు మైదుకూరు సబ్ డివిజన్ అధికారి వెంకటేశ్వర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ మస్తాన్ దువ్వూరు, ఎస్సీ శ్రీనివాసులు వారికి వచ్చిన సమాచారం మేరకు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం దాసరపల్లి గ్రామం వద్ద అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 9 ఎర్రచందనం దొంగలను, 3 స్మగ్లర్లను, 3 సెల్ ఫోన్లు, ఒక హుండా సిటీ కారును స్వాధీనం చేసుకున్నారు.
రాజశ్రీ విశ్వర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు టి వెంకటేశ్వర్లు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మైకూరు మరియు మైకూరు రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ మస్తానయ్య గారి ఆధ్వర్యంలో దువ్వూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మరియు వారి సిబ్బంది జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది తోటి ఈ దినము 4/8/2023 తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో దువ్వూరు మండలం దాసరపల్లి గ్రామానికి తూర్పు వైపున తెలుగుగంగ కాలువ దగ్గర గల నల్లమల అడవి ముందు ఈ క్రింది తెలుపబడిన ముద్దాయిలను అరెస్టు చేసి 9 ఎర్రచందనం దొంగలను మరియు 5 దొంగలను 3 మొబైల్ ఫోన్లను ఒక హోండా సిటీ కంపెనీ నలుపు కారును స్వాధీనం చేసుకున్నారు. 9 ఎర్రచందనం దొంగల యొక్క విలువ వచ్చేసి 4,94,000. దీనికంతటి కారణం వచ్చేసి అవిలి పోలయ్య అనే వ్యక్తి దువ్వూరు మండలానికి చెందిన వ్యక్తి తమిళనాడుకు చెందిన 9 మంది కూలీలను తీసుకొచ్చి దొంగలను నరికి కర్ణాటక కొడిగినహల్లికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడని తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని మీద ఎస్పీ గారి ఆదేశాల విధంగా రైడ్ చేసి వారిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. అరెస్టు చేసినందుకు మా ఎస్పీ గారు మా సిబ్బందిని దీంతో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించడం జరిగింది. కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో చౌడమ్మ ఆలయంలో విశేష పూజా మహోత్సవాలు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి జయంతి ఉత్సవంలో పాల్గొనడం పుణ్యదాయకంగా భావించాలని నగర ప్రముఖులు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తెలిపారు. आधार शक्ति वेंकेन्द्र प्रकृति वेंकेन्द्र विकृति वेंकेन्द्र श्रद्धा वेंकेन्द्र भूति वेंकेन्द्र सर्भ्य वेंकेन्द्र परमांतिकाय वेंकेन्द्र बाजे वेंकेन्द्र बुधोदिता भगवन् सूर्यस्य वयं देवानागं सुमतौ स्याम तन्तावगधं वैज्यो हरिमेन्द्र ఈరోజు ఆషాఢ మాస బలశుద్ధ అమావాస్య శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భంగా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మా ఎర్రముక్కపల్లి చౌడేశ్వరి టెంపుల్కి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా అమ్మవారిని ఆషాఢ మాసం కంప్లీట్ అయ్యి శ్రావణ మాసం మొదటి రోజు రాబోతుంది కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ తల్లి యొక్క ఆశీస్సులు అందరిపైన, భక్తులపైన, మహిళలపైన, పిల్లలపైన, అందరిపైన మెండుగా ఉండాలా, నిండుగా ఉండాలా. ఆ తల్లి యొక్క ఆశీస్సులతో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ అన్నదాన కార్యక్రమము ఉదయం నుంచి భక్తుల యొక్క కోలాహలము పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జరిగింది. మరి ఇంకా కూడా భక్తులందరూ కూడా మా అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు.
శ్రీ చౌడేశ్వరి దేవి నమః. ఈరోజు శ్రీ చౌడేశ్వరి దేవి మాత జయంతి ఉత్సవాలు తిరుమకపల్లె చౌడేశ్వరి దేవస్థానం నందు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు అమావాస్య, అమ్మవారి జన్మదినమైనటువంటి ఈరోజు కుంకుమార్చనతో స్టార్ట్ అయింది. అమ్మవారి కుంకుమార్చనకు 108 మంది మహిళలతో కుంకుమార్చన అయిపోయింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి బొలిశెట్టి విజయ్ అండ్ సులోచన గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ అమ్మగారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు అందరికీ కూడా మరీ ధన్యవాదాలు చెప్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద 4 ప్రజా సమస్యలపై సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద 4 డిమాండ్ల మీద మహాధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏంటి అంటే 5 సంవత్సరాల నుంచి పేదల సాగులో ఉన్నటువంటి భూములకి పట్టాలు ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఇవ్వటం లేదు. ఏంటండి అంటే హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క మండల తహసీల్దారులు కానీ ఎవరు కూడా ఆ భూమి సర్వే చేసి పేదలకు ఇవ్వటం లేదు. ఈ యొక్క సమస్యల మీద 4 సమస్యలు ఏంటి అంటే, ఒకటి ఈ యొక్క పవిత్రక, అలాగే జయన్నవరంలో కొండపోళ్ళు 2005 ముందు నుంచి సాగు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎంతవరకు కూడా పట్టాలు లేదు, రైతు భరోసా కూడా పట్టలేదు. గ్రామ సభ తీర్మానం కూడా జరిగింది. ఇదంతా కూడా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన ఆలస్యం కాబట్టి ఇప్పుడైనా ఇది ఖచ్చితంగా పట్టాలు మంజూరు చేయాలని ఒకటో డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం. ఇక రెండో డిమాండ్ ఏంటంటే, ఇక్కడ ఏలేశ్వరం మండలంలో తిరుమల గ్రామంలో భూదాన భూమి ఏదైతే ఉందో ఆ భూదాన భూమి బినామీ పేర్ల మీద వారు కుటుంబీకులు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారో ఆ భూమిని ఆ బినామీ పేరును రద్దు చేసి ఈ యొక్క అసలైనటువంటి దళితుల పేరుని పట్టాలు భూదానపూర్ హైదరాబాద్ వారు ఇవ్వడం జరిగింది. అవి ఇప్పటికీ కూడా రికార్డుల్లో ఈ ఎంఆర్ఓ ఆఫీస్ వారు తొలగించలేదు. దాని మీద కూడా మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇక మూడో డిమాండ్ ఏంటంటే, యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి 26 ఎకరాలు సీలింగ్ భూమి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎకరం 50 లక్షలకు అమ్ముతా ఉన్నారు. ఆ భూమి కూడా పేదలకు ఇవ్వాలని మేము డిమాండ్ పెట్టాం. ఇక నాలుగోది, అక్కడ మాజేటి వారు ఈ యొక్క 9 ఎకరాల భూమి జగన్మోహన్ రావు ఏదైనా తన సొంత భూమిలో కలిపేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ గయ్యాల భూమిని అమ్మకం పెడతా ఉన్నాడు. ఆ భూమి కూడా పేదలకు ఇవ్వాలని 4వ డిమాండ్ పెట్టాం. ఈ 4 డిమాండ్లు కూడా ఎంఆర్ఓ గారు మాకు ఈవేళ నిర్ణయం తీసుకోకపోతే మేము ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తూ అక్కడే మేము కూర్చొని ఉంటామని, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము కలవాలని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.